గంజాయి కేసులో నిందితుని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద 359 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల గంజాయి కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 7వ నిందితుని మంగళవారం అరెస్ట్ చేయడం జరిగిందని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు. నిందితుడు ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఏసాపూర్ మందిర గ్రామం అంతాపూర్ గ్రామ నివాసి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నిందితుడు గంజాయి విక్రయం కోసం నంగునూరు మండలం జేపీ తండా గ్రామంకు వచ్చాడని నమ్మదగిన సమాచారంతో రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ సిబ్బందితో కలిసి నిందితుడిని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న 359 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. రవి జాదవ్ అలియాస్ సందీప్ జాదవ్ 21 సంవత్సరాలు అనే యువకుడిని ఈరోజు నంగునూరు మండలం రాజగోపాల పిఎస్ పరిధిలో జేపీ తండ ఇటుకపెట్టల దగ్గర అనుమానాస్పదంగా ఉంటే పట్టుకోవడం జరిగింది. ఇతను ఆసిఫాబాద్ డిస్టిక్ కెరిమేరి మండలం ఈసాపూర్ గ్రామం అంతాపూర్ జీపీ పరిధి అతను. అక్కడ నుండి ఇక్కడికి అక్రమంగా గాంజా తీసుకొచ్చి ఇటుక బడ్డీలలో పనిచేసే వాళ్ళ తోటి మిత్రులకు గాంజా అమ్ముతూ వాళ్ళతో పాటు తాగే నేర ప్రవృత్తి ఉంది. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ గారు రైడ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 369 గ్రాముల గాంజా సీజ్ చేస్తూ జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ధన్యవాదాలు.